యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు కనిపిస్తున్నాయి. తెల్లవారుకు ముందే రైతు వేదికల వద్ద క్యూ లైన్లలో నిలుచుంటున్నారు రైతులు. క్యూ లైన్లో చెప్పులు సంచులు పెడుతున్నారు. ఎన్ని ఎకరాలున్నా ఒకే బస్తా ఇస్తామని అంటున్నారని దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. క్యూ లైన్లో ఒక మహిళ చాలాసేపు వరకు ఉండి సొమ్మసిల్లి పడిపోయింది. ఎన్ని గంటలుగా క్యూ లైన్ లో వాళ్ళు వేచి ఉన్నారు, పరిస్థితి ఏంటి వివరించడానికి మా కరెస్పాండెంట్ శివతేజ సిద్ధంగా ఉన్నారు. శివతేజ, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల రైతులంతా కూడా యూరియా కోసం రోడ్లెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. యూరియా దొరకాలి, వాటి కోసం ఉదయం 4 గంటల నుంచే ఈ సహకార సంఘాల వద్ద చెప్పులు లైన్లో పెట్టి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసుకున్నా కూడా సహకార సంఘాల వద్ద కావచ్చు, పిఎస్ సెంటర్ల వద్ద కావచ్చు, రైతు వేదికల వద్ద కావచ్చు, పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా క్యూలో నిలబడాలన్న పరిస్థితి కనిపిస్తుంది. అటు దుబ్బాక, రామాయంపేట, చేగుంట, తూప్రాను, సిద్దిపేట ఇట్లాంటి ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువ ఉంది. ఉదయం పనులన్నీ ముగించుకొని రైతులంతా కూడా ఇట్లాంటి కేంద్రాల వద్దకు వచ్చి నిల్చున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చాలామంది రైతులు వెయిట్ చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంతకు మునిపే దుబ్బాకలో కూడా ఒక మహిళ సోమసిల్లి పడిపోయిన పరిస్థితి మనకు కనిపించింది. కొంతమంది రైతులు కూడా మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్నిటికి వచ్చారు ఇక్కడికి, అసలు ఏంది పరిస్థితి? మేము మబ్బుల 3 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డాము. మాకు యూరియా సంచులు ఒక్కటి ఎత్తురు, 4 ఎకరాలు ఉంటే ఒక్కటి సంచి ఎత్తురు, 5 ఎకరాలున్నా ఒక సంచి ఎత్తురు, 10 ఎకరాలన్నా ఒక సంచి ఎత్తురు. రైతుల రాజ్యం అన్నాడు, పరిపాలన అన్నాడు, రైతులను ముంచిండు, నిండా ముంచిండు. రైతులు ఎక్కడ లేని పరిస్థితి అయింది. ఇప్పుడు మందు బస్తాలు దొరుకుతలేవు, ఎరువులు దొరుకుతలేవు, చాలా ఇబ్బంది అవుతుంది. మా మందు బస్తాలు సకలంగా పంపించాలని కోరుకుంటున్నాం. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎంత యూరియా అవసరం ఉంది, ఇప్పటివరకు ఎంత యూరియా దొరికింది, ఇంకెంత అవసరం? నాకు నేను ఒక 6 ఎకరాలు నాటేసిన, నాకు ఇప్పటివరకు 4 బస్తాలు దొరకలే. నాకు ఇంకా 10 బస్తాలు అయితే కూడా సరిపోతుంది. ఇంతవరకు మబ్బులాచి కడితే ఒక్క బస్తా దొరకలేదు. ఎన్ని రోజులు తిరిగితే ఎన్ని బస్తాలు దొరుకుతాయి? నాటేసేందుకు, మేము వ్యవసాయం చేసేందుకు రైతులు ఏం కామన్న రైతులను ప్రతిరోజు రోడ్డు మీద ఉంటున్నాం. మాకు ఊరే దొరకలేదు. ఏం పరిపాలన ఏందో అసలు ఏం అర్థం కావట్లేదు. ఏమంటారు అధికారులు వచ్చినప్పుడు, అధికారులతో మాట్లాడినప్పుడు అధికారులు ఏమని చెప్తున్నారా? ఏమంటున్నారు అధికారులు? వస్తే అంటారు కానీ ఇంతవరకు రావట్లేదు. ఎప్పుడు పోయినా, ఈ రోజు పోయినా రేపు వస్తాయి, రేపు పోతే మళ్ళీ రేపు వస్తాయి. రోజు అదే ముచ్చట చెప్తారు. బస్తాలు రావట్లేదు, రైతులకు అందట్లేదు. ఏం చెప్తారు, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు? రోజు కావాలన్నా కానీ ఒక్కరోజు కూడా ఒక్క బస్తా దొరకలేదు. కరెంట్ సరిగా ఉండలేదు, ఏది సరిగా ఉండలేదు. ఇలా కావాలన్నా కానీ వచ్చే గ్యారంటీ లేదు. యూరియా మొత్తమే వస్తలేదు. రాత్రి 3 గంటలకు వస్తే ఒక్క బత్తా కూడా దొరకలేదు. సగం మంది మారిపోయారు. అంతా 500-600 మందికి దొరికినాయి. ఇది పరిస్థితి. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున క్యూ లైన్ అవుతుంది. వీరందరికీ యూరియా దొరుకుతుందా లేదా అనేది కూడా ఇంకా అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే వీళ్ళంతా ఉదయం 3-4 గంటల ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి యూరియా కోసం క్యూ లైన్లో చెప్పులు సంచులు పెట్టి నిల్చున్నారు. కొంత యూరియా అయితే వచ్చింది. ఆ యూరియా కొంతమందికి దొరుకుతుందన్న ఆశతో ఈ విధంగా నిల్చున్నారు. సో ఇది ప్రతిరోజు ఇట్లాంటి సమస్య నెలకొంటుంది. ఖచ్చితంగా యూరియాను వెంటనే సరఫరా చేయాలంటూ కూడా రైతులంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. వికారాబాద్ జిల్లా తాండూరులో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షంలో కూడా క్యూ లైన్లలోనే ఉన్నారు రైతులు. ఒక్కో రైతుకి ఒక్కో బస్తా మాత్రమే యూరియా ఇస్తున్నారు. యూరియా కోసం ఇంటిల్లిపాది పంపిణీ కేంద్రానికి చేరుకోవడంతో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. క్యూ లైన్లో వర్షంలో తడుస్తూనే వాళ్ళంతా కూడా నిలబడి ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఒక్కరికి ఒక్క బస్తా మాత్రమే ఇస్తానని చెప్పడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి క్యూ లైన్లో నిలబెడుతున్నారు. ఎన్ని ఎకరాలున్నా కూడా కేవలం ఒక్క బస్తానే ఇస్తాం ఒక్కరికి అనే నిబంధన ఉండటంతో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక పక్క వర్షం దంచి కొడుతోంది, అయినా కూడా వానను కూడా లెక్క చేయకుండా వాళ్ళు యూరియా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మహిళలు కూడా కనిపిస్తున్నారు, పిల్లలు కూడా కనిపిస్తున్నారు. క్యూ లైన్లో నిలిచి వాళ్ళు యూరియా తీసుకువెళ్తున్నారు. రైతులకి సరిపడా యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని రైతులు ఆవేదన చెందుతున్నారు.